హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీ గ్యాస్ మెకానిక్ రమణ, కాకినాడ. చూడండి ఫ్రెండ్స్, టాటా ఆల్ట్రోజ్ BS6 దీని కిట్ ఆల్ట్రేషన్ చేయడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఇది ఫిల్లింగ్ వాల్ చాలా స్ట్రాంగ్గా ఆల్ట్రేషన్ చేయడం చూసారు కదా. ఇది రెడ్యూసరు, ఇది కూడా చూసారా, స్ట్రాంగ్గా ఆల్ట్రేషన్ చేయడం జరిగింది. నీట్గా క్వాలిటీగా ఆల్ట్రేషన్ చేయడం జరిగింది. ఇవి వచ్చేసి ఇంజెక్టర్స్ కూడా చూడండి ఫ్రెండ్స్, ఎంత స్ట్రాంగ్గా ఆల్ట్రేషన్ చేయడం జరిగిందో. అంటే నేను ఇంత స్ట్రాంగ్గా ఆల్ట్రేషన్ చేశాను ఎందుకు చెప్తున్నానంటే, బయట 3-4 అవర్స్లో గ్యాస్ కిట్ ఆల్ట్రేషన్ చేసి ఇచ్చేస్తున్నారు. ఇలా 3-4 అవర్స్లో ఆల్ట్రేషన్ చేస్తే ఈ క్లాంపింగ్ బ్రాకెట్స్ అవి ఇలా తయారు చేసి పెట్టడానికి అవ్వదు. మనకి ఇలాగా స్టాండర్డ్గా క్లాంపింగ్ ఆల్ట్రేషన్ చేసుకున్నాం అనుకోండి, మనకు కంప్లైంట్స్ రావు రేపు పొద్దున్న ఫ్యూచర్లో. స్టాండర్డ్గా షోరూమ్ ఫిట్టెడ్ కింద ఉంటుంది. చూసారు కదా, ఇది వచ్చేసి పైప్ లైనింగ్, ఇది వచ్చేసి మ్యాప్ సెన్సారు, మనకు ఫ్యూల్ ఏ విధంగా వెళ్తుందో సిగ్నల్ ఇవ్వడానికి. ఇది వచ్చేసి ప్రెజర్ గేజు, గ్యాస్ ఫుల్ అయితే 3000 PSI దాకా వస్తుంది ఫుల్ అయితే. చూసారు కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది కప్లర్ టు కప్లర్ వైరింగ్, కప్లర్ చేయడం అయింది. చూసారు కదా, వైరింగ్ కట్ చేయకుండా. ఇది ECU, BS6 ECU. చూసారు కదా, అంటే ECU కూడా మనకు దేనికి అడ్డు లేకుండా, డ్యామేజ్ అవ్వకుండా నీట్గా క్వాలిటీగా బ్రాకెట్ వేసి ఆల్ట్రేషన్ చేయడం జరిగింది. మనం వేసిన వైరింగ్ ఎక్కడ క్లమ్జీగా లేదు. చూడండి ఫ్రెండ్స్, నీట్గా క్వాలిటీగా చేయడం జరిగింది. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ తక్కువగా ఉంటాయి. నీట్గా క్వాలిటీగా చేసుకోవడం వల్ల. కాకపోతే వర్క్ కొంచెం లేట్ అవుతుంది, లేట్ అయినా పర్వాలేదు, ఇలా నీట్గా క్వాలిటీగా చేసుకోండి. ఈ వీడియోలు చేయడానికి పర్పస్ ఏంటంటే, ఈ వీడియోలు చూసిన చాలామంది నాకు కాల్ చేసి నా దగ్గర రావడం జరుగుతుంది. కొద్దిగా మంది రాలేకపోతున్నారు. కనీసం ఈ వీడియో చూసి ఇలా నీట్గా క్వాలిటీగా చేయించుకుంటారని ఒకటి. నెక్స్ట్ మెకానికల్కి కూడా యూజ్ అవుతుందని చేయడం జరుగుతుంది. చూసారు కదా, చేంజ్ ఓవర్ స్విచ్, పెట్రోల్ స్టార్ట్ అయ్యి ఆటోమేటిక్ గ్యాస్ కన్వర్ట్ అవుతుంది. ఇది వచ్చేసి 65 లీటర్ సిలిండర్ ఆల్ట్రేషన్ చేయడం జరిగింది. అంటే కస్టమర్ ఏంటంటే, దీని కింద బాక్సులు అంటే 2 చిన్న బాక్సులు ఉంటాయి, టూల్ బాక్సులు, అవి వేసుకుని ఇక్కడ ఏదో రాడ్స్ అవి వేసుకోవడానికి ఇలా ఆల్ట్రేషన్ కావాలన్నారు. అంటే ఇలా ఈ స్టాండ్ వేసేసాం. అంటే మనం గతంలో వేసింది టైర్ కిందకి వేసి ఆల్ట్రేషన్ చేయడం జరిగింది. దానికి ఒక రకంగా ప్లేస్ కలిసి వచ్చింది. ఈయనకి ఏంటంటే ఇలా కావాలని ఆల్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ స్టాండ్ కూడా మనం ఓన్గా స్పెషల్గా తయారు చేయడం అయింది. ఇది పోస్ట్ మీద బద్దలు వేసి, దీనివల్ల మీకు బాడీ పగలడం అన్నది జరగదు ఇలా చేసుకోవడం వల్ల. నెక్స్ట్ బోల్ట్స్ కూడా చూసారు కదా, ఈ పైన కింద బోల్ట్స్ ఓపెన్ చేసుకుంటే ట్యాంక్ రిమూవ్ అవుతుంది కంపెనీ ఫిట్టెడ్ టైప్లో. ఇలా చేసుకోవడం వల్ల రేపు పొద్దున్న ఎమర్జెన్సీకి ట్యాంక్ ఓపెన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, ఇది ట్యాంక్ వాలు IS మార్పుడు, ఇది క్వాలిటీగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, రండి నీట్గా క్వాలిటీగా చేసేవగలను. అంటే ఈ మధ్య వీడియో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చాలా వెహికల్స్ ఆల్ట్రేషన్ చేయలేదు. గతంలో చాలా అన్ని రకాల వెహికల్స్ ఆల్ట్రేషన్ చేసాం, దానివల్ల వీడియోస్ లేవు. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఒకటి చేసి వీడియో చేయడం జరుగుతుంది. నాకు ఎక్కడ బ్రాంచెస్ గట్రా ఏమీ లేవు ఫ్రెండ్స్, మాది ఆంధ్రాలో, కాకినాడ. రండి, దూరం అని ఆలోచించకండి. వర్క్ అన్నది మళ్ళీ చేయించుకునేది కాదు. నీట్గా క్వాలిటీగా ఒకసారి చేసుకుంటే లైఫ్ లాంగ్ జెన్యూన్గా ఉంటుంది. మీకు ఎక్కడైనా మీకు సర్వీస్ ప్రాబ్లం లేకుండా సర్వీస్ ఇస్తాను. ఈ వీడియో చూసి ఆదరిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మీ గ్యాస్ మెకానిక్ రమణ, కాకినాడ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.